న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఎన్విరాన్మెంటలిస్ట్, పాడ్కాస్ట్లు అనేవి మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, అలా స్పిరిచువల్ పాడ్కాస్ట్ రన్ చేస్తున్న కృష్ణ చైతన్య గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కృష్ణ చైతన్య గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో ఇందులో భాగంగా మిమ్మల్ని పిలవడానికి కారణం అంటే అసలు మీరు వెంటనే యాక్సెప్ట్ చేయడం అనేది థ్యాంక్ యూ సో మచ్. ఇందులో భాగంగా నేను అడగాలనుకున్నది, మన సనాతన ధర్మంలో గోమాతకి చాలా చాలా ఒక ప్రాధాన్యతను ఇచ్చామని చెప్పుకోవాలి. అవును. అంటే ఎందుకు అసలు గోమాత గొప్పతనం ఏంటనేది ఖచ్చితంగా ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అది మీ మాటల్లో విందాం అనుకుంటున్నాను నేను గోమాత గురించి. ఓకే అమ్మ. సో గోమాత మీరు వేరే ఒక జంతువుని సంబోధించినప్పుడు కుక్క అంటాం, గాడిద అంటాం, గాడిద అన్న, లేకపోతే కుక్క తమ్ముడో అని అన్నాం. కానీ గో అనేటప్పుడు మీ నోట్లోంచి వచ్చింది గోమాత అనే వచ్చింది. చూసారా? ఇంకా ఏ జంతువుని కూడా మనం అలా మాట్లాడాం కదా. సో మన వేదాలు కానీ మన ఋషులు పురాణాలు ఒక సనాతన ధర్మం యొక్క మూలాలే ఆవు వల్ల, ఆవే దానికి మూలం. మీరు ఏమి చూసుంటారు చిన్నప్పుడు? మీరు భక్త ప్రహ్లాద లేదా ఎటువంటి ఆధ్యాత్మిక సినిమాలు మీరు చూసినప్పుడు భూదేవి భారం ఎక్కువైపోయింది, భగవంతుడా నా వల్ల కావట్లేదు, నువ్వు నా దగ్గరికి రావాలి, మళ్ళీ పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం, అది చేయటానికి నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావాలని దేహి అని ప్రార్థిస్తూ వెళ్తుంది భూమాత. ఒక గో రూపంలో వెళ్తుంది భూమాత. ఒక గోవులాగా వెళ్ళి ఆ వైకుంఠంలో నారాయణుడి దగ్గరికి వెళ్ళి, నాయనా నా వల్ల కావట్లేదు, దుష్టులు ఎక్కువైపోయారు, ఆ దుష్టులు ఎక్కువైపోయినప్పుడు నాకు భారంగా ఉంటది, నేను వాళ్ళని మొయ్యలేను, నువ్వు మళ్ళీ పవిత్రానాయ సాధువున వినాశాయ చతుష్కృతం, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు ఆ ఫస్ట్ ఆయన పని ఏంటి? దుష్టుల్ని సంహరించడం కాదు, పవిత్రానాయ సాధనం, సాధువులని రక్షించడం ఆయన మెయిన్ పని. ఎందుకంటే ఈ దుష్టులు ఎక్కువైనప్పుడు బాధపడే వాళ్ళు ఎవరు? అక్కడ ఉన్న మంచి వాళ్ళు, స్త్రీలు, మునులు, ఋషులు, ఋషిపత్నులు, ఆవులు, అవి ఎంతగానో బాధపడతాయి. ఇప్పుడు మన ఈ కృత్రిమ సమాజంలో జరుగుతుంది కూడా అదే అన్నమాట. అంటే ఆ మాత అని ఎందుకు మనం ఇచ్చామంటే, మన తల్లి లేకపోతే మనం ఎలాగైతే ఉండమో, ఆవు లేకపోతే మన అస్తిత్వం లేదు. ఇది నేను ఎమోషనల్ గానే చెప్పను మీకు, అంటే దీనికి చాలా పారామీటర్స్ ఉన్నాయి. వేదిక్ పారామీటర్స్ ఉన్నాయి, మన సస్టైనెన్స్ పారామీటర్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ ఉన్నాయి, హెల్త్ పారామీటర్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ నేను తర్వాత మీకు చెప్తాను. కానీ నేను ఫస్ట్ మీకు బేసిక్గా ఎందుకు చెప్పానంటే, ఆవు ఎందుకు మనకి ముఖ్యం, ఆవుని ఎందుకు మనం మాత అని సంబోధించామంటే, నారాయణుడిని భూమి మీదకు పిలవటానికి గోమాత రూపంలో భూదేవి వెళ్ళి ప్రార్థిస్తే అప్పుడు నారాయణుడు వస్తాడు. ఇది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, వెంకటేశ్వర స్వామి మన తెలుగు వాళ్ళందరికీ ఆరాధ్య దైవం, ఇలవెలుపు కూడా ఎంతో మందికి కదా. ఆయన ఫస్ట్ ఆయనకి అనుకుంది ఎవరు? ఆవు పాలిస్తుంటే వెళ్ళి ఆ పుట్టలో ఆయన తాగుతాడు, గోవులు. సో ఏంటి ఈ ఆవు నాకు అసలు ఇంట్లో పాలే ఇవ్వట్లేదు, ఇక్కడికి వచ్చి ఇంత పాలు అని చెప్పి ఆయన ఒక కర్ర పెట్టి దాన్ని కొడితే అప్పుడు ఆ పుట్టలోంచి ఒక మనిషి బయటకు వస్తున్నట్టు, ఆయన నుదుట దెబ్బ తగిలినట్టు చూస్తాం కదా. అంటే నారాయణుడిని ఎలాగైతే భూమి మీదకి గోమాత రూపంలో భూదేవి తెప్పిస్తుందో, అలా వెంకటేశ్వర స్వామి బయటికి రావటానికి కూడా ఆవే కారణం. ఆవు అక్కడ పాలు ఇవ్వకపోతే ఇతనికి తెలిసేదే కాదు కదా. అందుకే మీరు రంగనాథ స్వామి, మనం వైష్ణవ సంప్రదాయానికి హెడ్ క్వార్టర్స్ శ్రీరంగం, ఫస్ట్ దర్శనం ఆవుకి. ఇప్పటికి ప్రతిరోజు అంటే మనిషికి ఫస్ట్ దర్శనం లేదు. నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి కూడా అలాంటి ఒక ప్రతీతి పూర్వం ఉండేదేమో, బట్ గొల్ల సన్నిధి అని ఒక గొల్లవాడికి దర్శనం ఇస్తారన్నట్టుగా నేను విన్నాను. కానీ రంగనాథ స్వామికి మాత్రం ఒక నల్ల ఆవుతో ఫస్ట్ దర్శనం అన్నమాట. దాని తర్వాత ఒక అశ్వం, ఒక గుర్రం, దాని తర్వాత ఒక ఏనుగు, దాని తర్వాత ఆయన భక్తుడికి ఆయన దర్శనం ఇస్తాడు. ఇవాళకి అదే ప్రతీది. సో ఆవు యొక్క ప్రాధాన్యత అక్కడి నుంచి ఉంది. ప్లస్ మనం కృష్ణుడు అంటాం, కానీ నిత్యం తిరుపతి వెళ్ళినప్పుడు మనం ఏమని అరుస్తాం?
గోవింద గోవింద అంటాము. మరి అదే కదా, ఉమ్. గోవింద గోవింద. ఆయన పేరులోనే ఆవు ఉంది. ఉమ్. సో అందుకు ఆవు అనేది అంత ఉమ్. ప్రాధాన్యత. ఉమ్. దానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయమ్మా. ఉమ్. ఆవు అనేది కేవలం ఒక పొలిటికల్ స్టంట్ కాదు, ఉమ్. అదొక పొలిటికల్ ఎజెండా కాదు. ఉమ్. అది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యానిమల్ ఆఫ్ అంటే గోవు అనగానే సకల దేవతల నిలయం. సకల దేవతల నిలయం. ఉమ్. ఇది ఎమోషనల్గా ఓకే, ఉమ్. సమస్తమైన 36 కోట్ల దేవతలు, మరి సుమారుగా అన్ని వేల దేవతల అందరి సన్నిధి ఆవులోనే ఉంది. ఉమ్. ఇది ఒక స్పిరిచువల్ సెంటిమెంట్గా మనం తీసుకోవచ్చు, ఉమ్. అందులో నిజం కూడా ఉంది. ఉమ్. కానీ మనం దాన్ని సెంటిమెంట్ వరకే తీసుకొని ఉమ్. ఆవుని మర్చిపోయాం మనం. ఉమ్. అది నేను మీకు ఇంకా ముందు 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 అవన్నీ ఎక్స్ప్లెయిన్ కానీ చేస్తాను. కొన్నిసార్లు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అండి. రోడ్ల దగ్గర అక్కడ మ్మ్. మధ్యలో ఆవులు అలా తిండి లేక అలా ఎండిపోయి అలా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. అది అంటే మనం ఇంతగా పూజించి ఇంతగా మన అంటే సనాతన ధర్మంలోనే ఇంత ప్రాధాన్యత ఇచ్చిన మనం అలా వదిలేయటం కానీ వాటిని రక్షించలేకపోవటం కానీ ఇవి బాధ కలిగించే విషయమే కదా. చాలా బాధ కలిగించే విషయం. 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ మన దేశంలో నగరాలు తక్కువ, ఉమ్. గ్రామీణ ప్రాంతాలు మాత్రమే ఎక్కువ. ఉమ్. ఇవాళకి సంక్రాంతి వస్తే ఓ 50% హైదరాబాద్ ఖాళీ అవుద్దా, ఖచ్చితంగా అవుతుంది. ఇంకెక్కువే అవ్వచ్చాం. ఉమ్. అంటే అందరూ కూడా పల్లెటూరులో వెళ్తారు. వెళ్తారు. అంటే వాళ్ళే కదా, పల్లెటూరే కదా మనకి. ఇప్పుడు పట్టణంలో ప్రొడక్షన్ అనేది ఏమి ఉండదు, ఉమ్. గాలి పీల్చి నీరు తాగి బ్రతకలేం కదా, ధాన్యం కావాలి. ఉమ్. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది, పల్లెటూర్ల నుంచే వస్తుంది. సో నేను అవును. 1947లో ఉమ్. నాకు ఎగ్జాక్ట్లీ పర్సంటేజ్ తెలియదు, కానీ మేబీ పట్టణాల్లో ఒక 18-20% జనాలు ఉంటే ఒక 80% జనాలు గ్రామాల్లో ఉండేవాళ్ళు. ఉమ్. అప్పటికి ఇంకా గ్రీన్ రెవల్యూషన్ రాలా మనకి. ఉమ్. ట్రాక్టర్లు, ఫర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్ లేని చాలా మంచి కాలం అది. ఉమ్. జనాలు 80 నుంచి 100 సంవత్సరాల పాటు బ్రతికిన కాలం. ఆ జనరేషన్ వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికారు అనేది పోనీ మనం అవును చూసాం. అవును అవును. తర్వాత మన పేరెంటల్ జనరేషన్ వచ్చేసరికి ఇంకా తగ్గింది. తగ్గింది. Yes. మన జనరేషన్కి గ్యారంటీ చెప్పలేం లేదు. మనం. ఉమ్. మనకు అన్ని 35-40 ఇయర్స్లోనే లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చేస్తున్నాయి కదా. వస్తున్నాయండి. అవును. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఉమ్. గో ఆధారిత వ్యవసాయం చేసేవాళ్ళు పూర్వం. ఉమ్. అంటే అరక దున్నటానికి ఎద్దుల్ని వాడేవాళ్ళు. ఉమ్. సో ఆవు మూత్రము, ఆవు పేడతో మాత్రమే న్యాచురల్ ఎరువులు ఉండేవి, తయారు చేసేవాళ్ళు. వాటితో అవును. చేసేవాళ్ళు. అప్పుడు సాయిల్లో అమ్మ ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోవటానికి. ఉమ్. కార్బన్ కంటెంట్ అనేది ఒకటి ఉంటుంది, ఉమ్. కార్బన్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్. ఉమ్. అది ఇవాళ రోజున 0.3కి పడిపోయింది. ఎంత ఉండాలండి? అది ఒక మంచి సాయిల్లో 2-3% ఉంటుంది. ఆహా. 0.3 ఉంది. ఆ, ఇప్పుడు అది 0.3 ఉంది. ఉమ్. ఆ సాయిల్లో మనకి మంచి విత్తనం వేసిన పండదు. ఉమ్. దానికోసమే ఎరువులు, దానికోసమే ఈ పెస్టిసైడ్స్. పూర్వం గో ఆధారిత వ్యవసాయం చేసేటప్పుడు సాయిల్ వాజ్ వెరీ ఫర్టైల్. ఉమ్. అందుకనే మీరు చూసుంటారు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఇవన్నీ నదులు వెళ్ళి అక్కడ సముద్రంలో కలిసే ప్రాంతాలు. కృష్ణ హైలీ అగ్రికల్చరల్ ఏరియాస్ అవన్నీ, ఎందుకంటే అంత కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉండేది అక్కడ ఉమ్. సాయిల్లో. మనం దాన్ని చాలా అబ్యూస్ చేసాం. అది దేని వల్ల వస్తుంది అంటే కేవలం ఆవు వల్లే వస్తుంది. మీరు సద్గురు యొక్క సేవ్ సాయిల్ క్యాంపెయినింగ్ చూశారు Yes, కదా మీరు, విన్నాను, ఎన్నో చూశాను కూడా. సార్లు మన ఇంటర్నెట్లో కూడా చాలా చూస్తూ ఉంటాం. ఉమ్. అసలు సేవ్ సాయిల్ ఎలా చేస్తారు? ఆ సేవ్ని అసలు సాయిల్లో ఉన్న ప్రాబ్లం ఏంటి మీరు సేవ్ సాయిల్ క్యాంపెయిన్ చేయడానికి? ఉమ్. ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? సేవ్ సాయిల్ అని మనం అందరం విన్నాను విన్నాం నేను. కదా. Yes, అవును అంటే ఏదో ప్రాబ్లం అయితే ఉంది, అందుకే అవును. కదా సేవ్ చేస్తారు. అవును. మరి ఏంటది సేవ్ చేయటం? ఎందుకంటే ఆయన ఫస్ట్ స్పిరిచువల్ పర్సన్ ఉమ్. ఇలాగా నోరు తెరిచి ఒక ఆందోళన చేయటానికి. ఎందుకంటే మనకి కేవలం 30 హార్వెస్ట్ మాత్రమే మిగిలాయి. ఉమ్. అంటే ఇంకా 25-30 సంవత్సరాల పంట మాత్రమే భూమి మీద మిగిలింది. ఉమ్. ఇప్పటికీ మనం సాయిల్ని సేవ్ చేయకపోతే ఉమ్. మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఆదిత్య 365 అని ఒక సినిమా తీశారు. 69. 369 అది. ఉమ్. ఉమ్. అక్కడ వీళ్ళు ముందుకెళ్తారు, అవును. ఫ్యూచర్. ఫ్యూచర్లోకి వెళ్తే వాళ్ళందరూ క్యాప్సూల్స్ తింటూ ఉంటారు. అవునండి. ఇవాళ మార్నింగ్ భోజనం అయిపోయిందండి, ఇవాళ సాయంత్రం. అదే పరిస్థితి వస్తుందంటారా? అంటే ఆ తీసిన డైరెక్టర్ నిజంగా ఆ రోజుకి ఇంత ప్రాబ్లం లేదు సాయిల్లో, కానీ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ భూగర్భాల్లో బ్రతుకుతుంటారు. అవును. సో ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇదే కొనసాగితే, కానీ సినిమాల్లో చూపించినట్టు టాబ్లెట్లు వేసుకుని మనిషి బ్రతకలేడు. అంటే మళ్ళీ ఇప్పుడు గో ఆధారితంగా పంటలు పండించడం చూస్తున్నాం. అది మళ్ళీ మంచిదేనా?
అదే అసలు బేసిక్ అది. మనం న్యాచురల్గా ఉన్నదాన్ని మనం డీవియేట్ అయ్యి కొంతకాలం ఇందులోకి వచ్చాం. కొత్త ఎప్పుడు ఒక పిచ్చే కదా మనిషికి. సో అలాగొచ్చాం. కానీ ఇప్పుడు మళ్ళీ అది అర్థమవుతుంది. అర్థమై మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం. అలాంటి గో ఆధారిత వ్యవసాయం చేస్తేనే ఆ కార్బన్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్ అనేది పెరుగుతుంది. అలా గో ఆధారితంగా వ్యవసాయం చేయాలంటే ముందు గోవుల్ని మనం కాపాడుకోవాలి. ముందు గోవుల్ని కాపాడుకోవాలి. అందుకు నేను మీకు ఎందుకు ఈ ప్రశ్న ఇంత తిరిగి తిరిగి ఫైనల్ ఎక్కడికి వచ్చాం మనం అంటే, ఆ రోడ్ల మీద ఆవులు ఎందుకు తిరుగుతున్నాయి? ఎందుకంటే వాటిని మనం అగ్రికల్చర్ కోసం వాడట్లేదు కాబట్టి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నంత వరకు ఆవుల్ని బాగా చూసుకున్నారు అందరూ. ఎప్పుడైతే ఈ పట్టణీకరణ, ఈ అర్బనైజేషన్ అనేది జరిగిందో, జనాలందరూ వ్యవసాయం వదిలేసి సిటీలకు వచ్చి కూలీలుగాను, వాచ్మెన్లుగాను, ఎలక్ట్రీషియన్లుగాను మారారో, ఎప్పుడైతే మనం ట్రాక్టర్ల మీద, మనం కృత్రిమ ఎరువుల మీద ఆధారపడ్డామో, అప్పుడు గోమాత యొక్క ప్రభావం తగ్గిపోయింది. అప్పుడు ఆ గోమాత ఎక్కడ బ్రతకాలో తెలియక స్ట్రే కౌస్ అంటారు. పూర్వం స్ట్రే కౌస్ కాదు, కౌస్ అనేది ఒక సంపద. కృష్ణుడి యొక్క నందుడికి 10 లక్షల ఆవులు ఉన్నాయి అంటే అదొక సంపద. అది పూర్వం రాజులు బ్రాహ్మణులకు ఏమి ఇచ్చేవాళ్ళు? గోవులు దానాలుగా ఇచ్చేవాళ్ళు. తర్వాత గోదానం, తర్వాత భూదానం, దాని తర్వాత కనకదానం, వస్తుదానాలు, ఇలాంటివన్నీ వచ్చేవి. సో అంత అంటే ఇట్స్ అ నెసెట్ యాక్చువల్లీ. ఆవుకి అంత ప్రాధాన్యత, ఒక ఎసెట్ అది. అది పోయిన తర్వాత పాపం ఆవులన్నీ సిటీల్లోకి వచ్చి మీరు వేసే ప్లాస్టిక్లు తిని ఒక్కొక్క కడుపులో, ఆవు కడుపులో 10 కేజీల ప్లాస్టిక్, 15 కేజీల ప్లాస్టిక్ తీసినట్టుగా మనం యూట్యూబ్లో వీడియోలు పెడుతూనే ఉన్నారు, డాక్టర్లు చెప్తూనే ఉన్నారు. పాపం అవి నోరు తెరిచి చెప్పలేవు, ఇది ఉంటే తినేస్తాయి, ఏవిస్తే అవి. మీకు ఇంకొక ఫస్ట్ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను ఆవు గురించి. ద ఫాస్టెస్ట్ బయోడిగ్రేడబుల్ మెషిన్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ అమ్మ ఆవు. నిజం, ఇది నేను విన్నానండి, రీసెంట్గానే తెలుసుకున్నాను అసలు నేను ఈ విషయం. అయితే అంటే మనకి తెలియని విషయాలు ఎన్నున్నాయో అని అనిపిస్తుంది. ఇవన్నీ తెలుసుకునే ఋషులు దాన్ని గోమాతను చేశారు, ఇంకొక జంతువుని చేయలేదు. అది ఆలన్ సేవరీ అని ఒక పెద్ద సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన గ్రేజింగ్ గురించి, యానిమల్ గ్రేజింగ్ గురించి చెప్పుకొచ్చాడు ఆయన. మన వాళ్ళు చెప్తే మనం వినం కదా. మన భరతనాట్యం పాశ్చాత్య దేశానికి వెళ్ళి అక్కడ ఒక ఆంగ్ల స్త్రీయో, ఒక యూరోపియన్ స్త్రీయో మళ్ళీ భరతనాట్యం నేర్చుకుంటే మనకు మళ్ళీ భరతనాట్యం మనదే కదా అని అనిపిస్తుంది. అలాగా. అలాగే ఎవరు చెప్పారని, ఒక ఆంధ్ర నాట్యం అని ఒకటి ఉండేదండి తెలుగులో, కూచిపూడి కాదు ఇంకా అంతకంటే పురాతనమైనది ఆంధ్ర నాట్యం. నేను అసలు ఎన్ని కూడా వినలేదు ఆ పేరు. సో మనకేంటంటే మనదేది నచ్చదు. సో ఆ ఆలన్ సేవరీ అనే ఒక సైంటిస్టు, జియాలజిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్ ఆయన ఏం చెప్పాడంటే, ఈ ప్రకృతిలో ఎప్పుడైతే ఈ ఆవులు తిరిగి మేయటం మొదలు పెడతాయో అప్పుడే మళ్ళీ సాయిల్ హెల్త్ రిజువనేట్ అవుద్ది. ఓకే, అది ఎలా అవుద్ది అనేది నేను మళ్ళీ చెప్తాను. బట్ కౌ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యానిమల్. ఫాస్టెస్ట్ బయోడిగ్రేడబుల్ మిషన్ అని ఎందుకన్నానంటే, మీరు ఇంత గడ్డి వేడితే అంత అంత కౌడంగ్ అనేది వేస్తుంది. అదే సాయిల్కి ఎరువు, లేకపోతే సాయిల్ డెడ్ సాయిల్ కదా. అప్పుడే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది గోమాత. అసలు గోమాతలోంచి వచ్చే ప్రతిదీ ఉపయోగం. ఏమైనా పరిహారాలు చెప్పినా అండి, అంటే జాతకాలు చూపించుకున్నప్పుడు ఏమైనా పరిహారాలు చెప్పినా, గోవుకి ఇది తినిపించండి ఇలా ఇలా అని కూడా గోవు ప్రకారంగానే చెప్తారు చాలా వరకు. అది ఎందుకు చెప్తారు మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరే అన్నారు సకల దేవతాస్ అనేది గోమాతలోనే ఉంది కదా. అవును, అందుకు. సో ఇప్పుడు మీకు కుజుడు బాలేడు, మీకు శని దశ నడుస్తుంది, నువ్వులు దానం ఇవ్వండి బ్రాహ్మడికి, లేదా నువ్వుల నూనెతో శని భగవానుడికి నవగ్రహాల దగ్గర అభిషేకం చేయించండి. మీరు కొన్న నూనెలో శుద్ధి ఉందో లేదో తెలియదు. ఇవన్నీ చేయాలంటే ద్రవ్యంలో శుద్ధి ఉండాలి కదా. అంటే నువ్వులు ఫస్ట్ క్వాలిటీ నువ్వులై ఉండాలి, రైట్. లేదా బ్రాహ్మడు నిత్యాగ్నిహోత్రుడై చాలా పర్ఫెక్ట్గా ఉన్న ఒక బ్రాహ్మడైనా ఉండాలి. సో ఈ రెండూ లేనప్పుడు మీ జాతక పరిహారానికి కనీసం ఒక మంచి క్వాలిటీ నువ్వులుతో లడ్డూ లాగా, ఒక బెల్లం లాగా చేసుకొని ఒక నువ్వుల లడ్డూని తీసుకెళ్ళి ఆవుకు తినిపించి, ఆవుని మీరు అడిగారు అనుకోండి, అమ్మ నేను ఫలానా ఈ జాతకం రీత్యా నాకు కొంచెం కష్టకాలం నడుస్తుంది, నన్ను ఆదుకోమని. అందులో కూడా శని సన్నిధి ఉంది కదా, ఈజీగా. అందుకు గో ఆధారంగానే పరిహారాలు కూడా చెప్తారు. పరిహారాలు కూడా ఇప్పుడు చాలా వస్తున్నాయి. ఆ పరిహారం చేసిన వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. చాలా మంది అలా వింటున్నామండి. ఏదైనా కానీ నిజమే అది. గోవు అంటే సకల దేవతలు. అలాంటి గోవుల్ని కాపాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా మనం అందరం చేయాలి. ఇది మన బాధ్యత.
అవును కదండి. వాటి వల్ల మనకు అవసరం ఉంది, నిజం అది. అందుకే మనం బాధ్యతగా మనం తీసుకుని ఒక బాధ్యతగా స్టెప్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. తీసుకుని మన వల్ల పాపం అవి చాలా బాధపడుతున్నాయి. నిజం అది. కనీసం ఇప్పటికైనా ఏదో ఒక ప్రయత్నం మనం మాట్లాడుకున్నది కొంతమందిలోనైనా కదలిక వచ్చి. అంటే మోర్ దెన్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా, ఎందుకంటే మీరు ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు. చాలా మందికి ఆవు అనేది ఒక ఎమోషనల్ యానిమల్. ఏదో మన పూర్వీకులు చెప్పారు, మన గోప్రవేశానికి తీసుకొచ్చాం, అంతవరకే ఆలోచిస్తున్నారు తప్ప అసలు ఈ లోతుగా చెప్తే తప్ప వాళ్ళకి అది ఎక్కదు. 90% చాలా మంది ఏమనుకుంటున్నారు, ఆవు అనేది ఒక పొలిటికల్ స్టంట్ అనుకుంటున్నారు. కానే కాదు, ఆవు లేకపోతే మన మనుగడ లేదు. అండ్ ఫైనల్ ఇంకొకటి, నేను ఈ మధ్య విన్నాను, కవ్ హగ్గింగ్ అని చెప్పి ఒక థెరపీ స్టార్ట్ చేశారు. అది US లో చాలా ఉంది. అంటే నాకు ఎగ్జాక్ట్లీ ప్రొనౌన్సియేషన్ రాదు, కెన్ కునిఫ్లిన్ ఏదో అంటారు దాని పేరు. ఇట్స్ జర్మన్ వర్డ్ అది. దానివల్ల ఏమవుతుందంటే ఒక మనిషికి స్ట్రెస్ వచ్చినప్పుడు చాలా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అంటే అంటే పాశ్చాత్య దేశంలో వాళ్ళు కనుక్కుంది ఏంటంటే, కవ్వునెళ్ళి మనం హగ్ చేసుకున్నా, ఆ కవ్వుని మనం ఇలా నిమిరినా, వాటి ఇప్పుడు ఆవు దగ్గరికి మీరు జనరల్లీ వెళ్తే దాని గంగడోలునో లేకపోతే దాని మెడనో మోపురాన్నో దాని తోక భాగాన్నో నిమురుతాం మనం. అలాగ చేసి ఆవుతో ఉంటే స్ట్రెస్ హార్మోన్స్ చాలా తగ్గుతున్నాయని, మానసికంగా మనిషి చాలా క్లారిటీ వస్తుందని, ఇంప్రూవ్మెంట్ ఉంది వాడి మానసికంగా ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఉందనేది వాళ్ళు పాశ్చాత్యులు కనిపెట్టారు. దానికి గంటకి ఒక $80 $100 చార్జ్ చేస్తున్నారంట. మనకు అసలు ఆ చార్జే అవసరం లేదు, చక్కగా మన దగ్గరే ఇన్ని ఆవులు ఉన్నాయి కాబట్టి. అందులోనూ ఇప్పుడు ఇంకా సంతోషించే విషయం ఏంటంటే, చాలా దేవాలయాల్లో గోశాలలు పెడుతున్నారు, అంటే ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో మంది గోవులకు అక్కడ ఆశ్రయం అయితే దొరుకుతుంది. అంటే ఇప్పుడు అది స్టార్ట్ చేశారు. చాలా ఆవుల్ని కాకపోయినా ఒక 3-4 ఆవుల్ని పెడుతున్నారు. అంటే జూలో ఒక యానిమల్ని చూడటానికి ఇప్పుడు అలాగే అయిపోయింది కదా. చిన్నపిల్లలకైతే నేను మా కజిన్స్ ఎవరో US లో ఉన్నారు, నేను వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగాను, మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది అని. వాళ్ళు నాకు ఇచ్చిన ఆన్సర్కి నాకు మతిపోయింది. ఏమిచ్చి ఉంటారు, స్టోర్ దగ్గర నుంచి. స్టోర్ అని చెప్పినా పర్లా, వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు కాబట్టి మిల్క్ డైరీ ఫామ్ నుంచి వస్తుందని చెప్పారు, లేకపోతే మిల్క్ ఫ్యాక్టరీ నుంచి వస్తుందని వాళ్ళ ఉద్దేశం. అక్కడికి ఆవు నుంచి వస్తుందని సంగతే మర్చిపోయారు వాళ్ళు. అంటే మనం అంత ఆధునీకరణలో చాలా నిజానికి చాలా దూరం వెళ్ళిపోయాం మనం. తెలియాలి, పిల్లలకి తెలియాలి, అందరికీ తెలియాలి. ఇంకొక పెద్ద పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అట్లీస్ట్ వెస్టర్నర్స్ చేస్తున్న ఈ కౌ హగ్గింగ్ వాటి జాతి ఆవుల కంటే, అంటే నేటివ్ అమెరికన్ వెరైటీస్, నేటివ్ జర్మన్ వెరైటీ ఆవుల కంటే మన దేశవాళీ ఆవులు ఇంకా ఎంతో మేలని. A1 A2 ప్రోటీన్ అని మీరు ఇప్పుడు గూగుల్లో కొడితే A1 వర్సెస్ A2 ప్రోటీన్ అంటే ఒక పెద్ద ఆర్టికలే వస్తుంది. అది అందుకే మీరు చాలా మంది మన తెలుగు వాళ్ళు కూడా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అమెరికాలో టిపికల్లీ మిల్క్ పడదు చాలా మందికి. చాలా మంది న్యాచురల్లీ లాక్టోస్ ఇంటాలరెన్స్ అవుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఆ ప్రోటీన్ మనం డైజెస్ట్ చేసుకోలేము అక్కడ వాతావరణ పరిస్థితులు బట్టి. ఇప్పుడు ఇండియాలో కూడా మొదలైంది. నేను పనిచేసే చోట కానీ, నేను చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే వీగన్స్ కింద ఎందుకు మారుతున్నారంటే, వాళ్ళకి ఈ మిల్క్ అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, వైట్ పాయిజన్స్ అని అంటున్నారు. ఈ వైట్ షుగరు, వైట్ సాల్ట్, వైట్ మైదా, వైట్ రైస్, అందులోనే వైట్ మిల్క్ వచ్చింది. ఎందుకంటే మీరు తాగే ప్యాకెట్ పాలు అనేవి హైలీ కెమికలైజ్డ్ పాలు అవి. సో అందుకు జనాలకి ఇది వచ్చింది. సో మళ్ళీ మనం ఆ కౌ హగ్గింగ్ దగ్గరకు వస్తే, అక్కడ చేస్తుంది వాళ్ళ నేటివ్ వెరైటీ ఆఫ్ కౌస్. దానివల్లనే వాళ్ళకి అంత రిజల్ట్ కనబడితే, మన దేశీ ఆవులైతే ఇంకా అది నంబర్ 1 అది. చాలా మంచి టాపిక్ అండి, చాలా విషయాలు కూడా తెలియచేశారు కావు గురించి. నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను మీ నుంచి, చాలా సంతోషం. థ్యాంక్ యూ కృష్ణ చైతన్య గారు. నమస్తే. సో విన్నారు కదా, గోవుల్ని కాపాడుకోవడం మన బాధ్యతగా స్వీకరిద్దాం. ఇప్పుడు చాలా దేవాలయాల్లో గోశాలలు ఏర్పాటు చేస్తున్నారు, కనీసం అక్కడికన్నా వెళ్ళి ఆవు దగ్గర, అంటే ఆవు సన్నిధిలో కాసేపు మనం గడిపితే మనకున్న స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయి. పరిహారాలు అంటారా, అవి గురువుగారు చెప్పినప్పుడు మనం ఎలాగో పాటిస్తాం. వాటికన్నా కూడా కాసేపు మీ దగ్గర గోవులు ఉంటాయి, అంటే మీరున్న ప్లేస్లో ఎక్కడన్నా ఆవులు కనిపిస్తాయి, కాసేపు వెళ్ళి వాటితో టైం స్పెండ్ చేసిరండి. నిజంగా చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. గోమాతను రక్షించుకోవడం మనందరి బాధ్యత. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.